లక్ష్మీ కళ్యాణి అవ్యయానందదాయిని ఐశ్వర్యం పురమే మాతా నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. గుడిపాటి రంగారావు అనబడే ఈ ముద్దాయి పాత కక్షలతో కావేశాలతో మందలపు సుబ్బారావు అనబడే వ్యక్తిని నడి బజారులో 10 మంది చూస్తుండగా ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్టు ఇక్కడ ప్రజెంట్ చేయబడ్డ సాక్ష్యాధారాల మూలంగా తెలిసిపోయింది. సో యువర్ ఆనర్, సెక్షన్ ఐపీసీ 302 ప్రకారం ఇతన్ని నేరస్తుడిగా పరిగణించి శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రంగారావు, నీ తరఫున లాయర్గా ఎవరిని పెట్టుకోలేదు. కోర్టు వారు లాయర్ని ఇస్తానన్నా వద్దన్నావు. పోనీ చివరిసారిగా నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉందయ్యా. అయితే చెప్పు. ఆ సుబ్బారావు గారు నా చెల్లెల్ని మానభంగం చేశాడు బాబు. ఆ అవమానం భరించలేక నా చెల్లెలు బావిలో పడి చచ్చిపోయింది. ఆ రోజు నేను కేసు పెట్టాను. కానీ ఆడు డబ్బున్నాడు. నా దగ్గర డబ్బు లేదు, సాక్ష్యం చెప్పడానికి మనుషులు లేరు బాబు. అందుకే నేను నడి బజార్లో నరికేశాను బాబు. ఆడికి నేనే ఇచ్చేశాను బాబు.
ఎరా బాబాయ్, ఏంటి దారి కాసావు? నా దారికి అడ్డంగా ఉన్న వాళ్ళని తొలగించడం కోసం. మళ్ళీ ఫుల్ కౌంట్. అబ్బా, దీంతో పావనమూర్తి గారు షో తిప్పడం వరుసగా 12వ. పావనమూర్తి గారు, ఈ వార్త చదివారా? కోదండరామయ్య గారు లారీ కింద పడి చచ్చిపోయారట. కోదండరామయ్య గారంటే పావనమూర్తి గారు టొబాకో కంపెనీలో పార్ట్నర్ కదూ? అవునయ్యా, ఆయనే. ఆ లారీ కూడా పావనమూర్తి గారిదే. డ్రైవర్ గోడౌన్లో లారీ రివర్స్ చేస్తున్నాడు. కోదండరామయ్య గారు వెనక నిలబడున్నారు. చూసుకోలేదు, అంతే లారీ పైకెక్కేసింది. స్పాట్ డెత్. వెనక ముందు చూసుకోకుండా కళ్ళు మూసుకుని నడిచేవాడికి ఎవరికైనా స్పాట్ డెత్తే. పావనమూర్తి గారు లాంటి వారితో గొడవ పెట్టుకుంటే అంతే మరి. ఎప్పుడు ఏది గుద్దుతుందో ఎవరికీ తెలియదు. చాలా అధిక ప్రసంగం. ఎవడో మా బావగారు వస్తున్నాడు. హలో హలో. రావయ్యా న్యాయమూర్తి, రా. పావనమూర్తి, నీకు 1,00,000 సార్లు చెప్పాను, నా పేరు న్యాయమూర్తి కాదు మధుమూర్తి అని పిలవమని. అదేనయ్యా నీకు నాకు వచ్చిన తేడా. నువ్వు ఇన్నిసార్లు చెప్పావా? అదేమిటో, నిన్ను చూడగానే న్యాయం అంతా నీ ముఖంలో తాండవిస్తున్నట్టుగా కనిపిస్తుందయ్యా. రావయ్యా గేమ్ వేద్దాం. వద్దులే. మధుమూర్తి గారికి తమతో ఆడితే ఓడిపోతానేమని భయం అండి. చచ్చా, ఓడిపోతాన్న భయం ఆయన ఇంటా ఉంటలేదు. నువ్వు లేకపోతే టేబుల్లో సరదా లేదయ్యా. రా కూర్చో. ఇప్పుడు కాదులే. ఆడొద్దులేవయ్యా, కూర్చొని. ఏమిటి? మొన్న మా గోడౌన్లో యాక్సిడెంట్ జరిగింది, నీకు తెలుసుగా? తెలుసు. మా పార్ట్నర్ కోదండరామని తప్పించమని చెప్పింది యథార్థానికి నేనే. నా మాటను మా డ్రైవర్ అక్షరాలా పాటించాడు. ఆ కేసు ఏదో నీ దగ్గరకు వచ్చిందనుకుంటాను. నువ్వు కాస్త చూడాలి. నేరస్తుడిని రక్షించమని నన్ను అడుగుతున్నావా? న్యాయమూర్తి నువ్వే కదయ్యా, నిన్ను అడగటంలో తప్పే ఉంది. తప్పే కాదు, నువ్వు చేస్తున్నది నేరం కూడా. ఒక నేరస్తుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నందుకు నిన్ను కోర్టుకు లాగి శిక్షించే శక్తి నాకుంది. నువ్వా నన్ను శిక్షించరా? నీకు ఇక్కడ ఎవరైనా సాక్ష్యం ఇస్తారో అడిగి చూడు. చూసావా, నేను తప్పు చేసినా అది ఒప్పేని చెప్పడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. పావనమూర్తి, న్యాయం తాత్కాలికంగా నిద్రపోవచ్చేమో గాని చచ్చిపోదు. అది కళ్ళు తెరిచిన రోజున నువ్వు కట్టుకున్న అంతస్తులు, నువ్వు నమ్ముకున్న మనుషులు బూడిద కాక తప్పదు. చూసావా, ఇందాక న్యాయమూర్తి అని పిలిచినందుకే నువ్వు చాలా బాధపడిపోయావు. ఇప్పుడు న్యాయం నీ ముఖంలోనే కాదు, మాటల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒరే అబ్బాయ్, నాకు నీలాగే ఒక్కడే కొడుకయ్యా. చాలా గారాభంగా పెరిగాడు. వీణ్ణి మీ వాడు కొట్టాడు. మరి ఇప్పుడు ఏం న్యాయం చెప్తావు? న్యాయం క్లబ్లో చెప్పరు, కోర్టులో చెప్తారు. ముందు పోలీస్ రిపోర్ట్. అలాంటి చెడ్డ పనులు నాకు చేత కాదయ్యా. దెబ్బ తగలగానే ఎదురు దెబ్బ తీయటమే నా పని. అలాంటప్పుడు నన్ను న్యాయం అడగటం దేనికి? ఎంత చెడ్డ కన్న కొడుకు కదా. నేను కన్నెర్ర చేస్తే నీకు గర్భశోకం మిగిలిపోతుందేమో, కాస్త కొడుకుని ముందుగానే జాగ్రత్త పెట్టుకుంటామని. ఆయన ఎప్పుడు ఆ స్టేజ్ దాటిపోయాడండి. ఆయన ఈయనకి చెప్పకుండా ఉంటే అంతే చాలు. మీరేవో జడ్జి, మీ వాడేవో జులాయి. పోకిరి వేషాలు, చిల్లర తిరుగుళ్ళు. కొడుకును కొట్టినా పావనమూర్తి గారు కాబట్టి పాపమని వదిలేశారు. నేనైతే కాలో కిలో విరిచొద్దు. కట్టు కట్టు చీరే కట్టు, ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు, ఓ బుల్లమ్మ.